ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. జనమేజయని తమ్ముల శాపం గురుసేవ మహిమ. మహాభారతం భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం టాపిక్ జనమేజయని తమ్ములకి శాపం గురుసేవ మహిమ గురించి. ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు, మహర్షులారా, పరీక్షితు కొడుకైన జనమేజయుడు తన తమ్ములతో శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అనేవారితో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘ సత్రయాగం చేస్తున్నాడు. అప్పటికప్పుడు ఒక కుక్క వచ్చింది. దాన్ని జనమేజయుని తమ్ముళ్ళు కొట్టి తరిమేశారు. అది ఏడుస్తూ తల్లి దగ్గరికి వచ్చింది. తల్లి దాని ఏడుపు కారణమడిగింది. జనమేజయుని తమ్ముళ్ళు నన్ను కొట్టారు అని చెప్పింది. తల్లి, నువ్వు అక్కడ ఏదో అపరాధం చేస్తుంటావు అంది. కుక్క, అమ్మా, నేను అవిష్యం వైపు చూడడం లేదు, నాకనూ లేదు, నేనేమి అపరాధం చేయలేదని చెప్పింది. ఇది విన్న తల్లికి చాలా దుఃఖం కలిగింది. అది జనమేజయుని యజ్ఞశాలకు వచ్చి కోపంతో, నా కొడుకు మీ అవిష్యం వైపు కనీసం చూడలేదు, నాకలేదు, ఏ అపరాధం చేయలేదు, అయినా మీరు ఎందుకు కొట్టారు అని అడిగింది. జనమేజయుడు అతని తమ్ములను ఏమీ సమాధానం చెప్పలేదు. ఆ ఆడకుక్క, మీరు ఏ అపరాధం చేయని నా కొడుకుని కొట్టారు కనుక మీకు తెలియకుండానే మీకు గొప్ప అశుభం కలుగుతుందంది. దేవతలు కుక్క అయిన శరమశాపం విన్న జనమేజయుడు మహాదుఖము కలిగి మనస్సు కలత చెందింది. యజ్ఞం పరిసమాప్తి అయ్యాక హస్తినాపురంకి వచ్చి ఆ శాపం వల్ల కలిగి అరిష్టాన్ని తప్పించగలిగే పురోహితుడి కోసం అన్వేషించసాగాడు. ఒకసారి అతడు వేట కోసం వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమం చూశాడు. శృతశ్రవుడనే ఋషి అక్కడ నివసిస్తున్నాడు. అతని కొడుకు పేరు సోమశ్రవుడు. సోమశ్రవుడు తన పురోహితునిగా చేసుకోవాలని కోరికతో జనమేజయుడు శృతశ్రవుని నమస్కరించి తన కోరికను తెలిపాడు. ఋషి అంగీకరించి దానికి నా ఈ కొడుకు గొప్ప తపస్సాలి, స్వాధ్యాయ సంపన్నుడు, మీ అరిష్టాలన్నీ పోగొట్టగలడు. కానీ ఇతనికి ఒక నియమం ఉంది. ఏ బ్రాహ్మణుడైనా ఏ వస్తువు అడిగినా అది తప్పక ఇచ్చే వేస్తాడు. అతను చేయగలిగితే ఇతన్ని తీసుకుని వెళ్ళాను. జనమేజయుడు అంగీకరించి అతను హస్తినాపురాన్ని తీసుకువెళ్ళాడు. తన తమ్ములను పిలిచి, ఇతన్ని నేను పురోహితుడిగా తీసుకొచ్చాను, మీరు ఏమీ ఆలోచించగా తన ఆజ్ఞను పాటించండి అన్నాడు. వారు అంగీకరించారు. ఆ రోజుల్లో ఆ దేశంలో అయోధాధౌమ్యుడనే ఒక ఋషి నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఆరుణి, ఉపమన్యుడు, వేదుడనే ముగ్గురు ప్రధాన శిష్యులు ఉండేవారు. ఆరుణి పాంచాల దేశుడు. గురువు అతనికి ఒకసారి పొలానికి కంత మొయ్యమని పంపించాడు. అక్కడికి వెళ్ళి ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ లాభం లేకపోయింది. చివరకు అతనికి ఒక ఉపాయం స్ఫురించింది. ఆ స్థానంలో తాను అడ్డంగా పడుకున్నాడు. దాంతో నీటి ప్రవాహం ఆగింది. కొంతసేపు గడిచాక అయోధమ్యుడు శిష్యులను పిలిచి ఆరుని ఏమయ్యాడని ప్రశ్నించాడు. వారు, మీరే కదా పొలానికి కంత మొయ్యమని పంపారన్నారు. గురువు వారితో, నడవండి, వాడు ఎక్కడికి వెళ్ళాడో చూద్దామని పొలం దగ్గరికి వెళ్ళి, ఆరుని అని ఎక్కడున్నావు, రా నాయన అని వెలుగెత్తి పిలిచాడు. ఆచార్యుని మాట గుర్తించి ఆరుని వెంటనే లేచి అతని దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీరు చెప్పినట్టుగా పొలానికి అంతా మూయలేకపోయాను, నీళ్ళ ప్రవహించే పోతూనే ఉన్నాయి, అందుకని నేను అడ్డంగా పడుకున్నాను. మీ పిలుపు విని తిన్నగా మీ వద్దకు వచ్చాను. మీ పాదాలు నమస్కారం, మీకు ఏమి సేవ చేయమంటారని వినయంగా అన్నాడు. ఇప్పుడు గురువుగారు, నాయన, నువ్వు ఇప్పుడు పొలం గట్టును ఉద్ధరించుకుని పెకిలించి వచ్చావు కనుక ఉద్దాలకుడు అనే పేరు పొందుతావు అని కృపాదృష్టితో చూస్తూ నీవు నా ఆజ్ఞను పాటించావు కనుక నీకు మరిన్ని శుభాలు కలుగుతాయి. సమస్త వేదాలు, ధర్మశాస్త్రం అన్నీ నీకు తెలియగలవు అని ఆశీర్వదించాడు. గురువు వల్ల వరం పొందిన ఆరుని యథేచ్ఛగా వెళ్ళిపోయాడు. అయోధమ్యుడికి తన రెండవ శిష్యునైన ఉపమన్యుని పిలిచి గోవును రక్షిస్తూ ఉండని చెప్పాడు. ఉపమన్యుడు రోజంతా గోవులు మేసి సాయంకాలం ఆశ్రమానికి వచ్చి గురువుగారికి నమస్కరించాడు. గురువు అతనిని చూసిన ఆయన, నువ్వు చాలా లావుగా దృఢంగా కనిపిస్తున్నావు, ఏమి తింటున్నావు, ఏమి తాగుతున్నావు అని ప్రశ్నించాడు. నేను బిచ్చమెత్తుకొని తింటున్నాను అని చెప్పాడు ఉపమన్యుడు. నీవు నాకు నివేదించకుండా భిక్ష స్వీకరించకూడదన్నాడు గురువు. శిష్యుడు ఆ మాటను పాటించి భిక్షను అడిగి తెచ్చి గురువుగారికి సమర్పించసాగాడు. గురువు అదంతా తన దగ్గరే ఉంచేసుకోసాగాడు. మామూలుగానే అతను ఆవులను మేపుకొని సాయంత్రం ఆశ్రమానికి వచ్చి గురువుకి నమస్కరిస్తున్నాడు. ఒకనాడు గురువు, నాయన,
నీ భిక్ష అంతా నేను తీసుకుంటున్నాను, నీవు ఏమి తింటున్నావు అని అడిగాడు. అప్పుడు ఇతడు, స్వామి, మొదటి భిక్ష నాకు సమర్పించి నేను మళ్ళీ భిక్ష మెచ్చుకొని తింటున్నాను అని చెప్పాడు. గురువు అలా చేయటం శిష్యునికి అనుచితం, ఎందుకంటే ఇతర భిక్షాదుల జీవనకు ఆటం కలిగించేనట్లే కాక నీ లోభబుద్ధి కూడా వ్యక్తం అవుతుందని చెప్పాడు. ఉపమన్యుడు గురువు మాటకు పాటించి గోవులను మేపటానికి వెళ్ళిపోయాడు. సాయంకాలం యథావిధిగా తిరిగి వచ్చి గురువుకి నమస్కరించాడు. ఏమయ్యా, నీ భిక్ష అంతా నేనే తీసుకున్నాను, నీవు రెండోసారి భిక్ష పోవటం లేదు, అయినా బలంగా చురుగ్గా కనిపిస్తున్నావు, ఏమి తింటున్నావు అని గురువు మళ్ళీ అడిగాడు. ఆవు పాలు తాగి జీవిస్తున్నానని శిష్యుడు. నా ఆజ్ఞ లేకుండా ఆవు పాలను త్రాగకూడదన్నమాట అన్నాడు గురువు. శిష్యుడు ఆ గురువు ఆజ్ఞను శిరసావించాడు. మళ్ళీ యథాప్రకారంగా గోవుల మేపి సాయంత్రం ఆశ్రమానికి వచ్చి గురువుకి నమస్కరించాడు. నాయన, నా మాట పాటించు, భిక్షాన్నం సరే, పాలు కూడా త్రాగటం లేదు కదా, మరి ఏమి తింటున్నావు అని అడిగాడు. గురువు లేగదోడు తాలి పొద నుండి పాలు తాగేటప్పుడు పైకెగిరిన నురుగును తాగి బతుకుతున్నానని చెప్పాడు ఉపమన్యుడు. వెంటనే గురువు, రామ, దయగల ఈ లేగలు నీ మీద జాలిపడి ఎక్కువ నురుగును చెబుతున్నట్లున్నాయి, నీవు ఆ లేగ ఆహారానికి ఆటంకం కలిగిస్తున్నావు, నీవు అలా త్రాగకూడదన్నాడు. గురువు మాట శిరోధార్యంగా భావించాడు శిష్యుడు. తినటానికి త్రాగటానికి కానీ వేరే దారి లేక ఆకలితో నకనకలాడుతున్న అతడు ఒకరోజు జిల్లేడు ఆకులు తిన్నాడు. ఘాటుగా, కారంగా ఉన్న, ఉప్పగా ఉన్న ఆకులు నమిలి ఆ రసాలను మింగటంలో అతని కంటికి పోయింది. గుడ్డివాడే అటు ఇటు తిరుగుతూ కోపంలో పడిపోయాడు. సాయంకాలం అయింది. ఉపమన్యుడు ఆశ్రమానికి రాలేదు. గురు శిష్యులను అడిగాడు. ఆవుల మేపటాన్ని అడవికి వెళ్ళాడని వాళ్ళు చెప్పాడు. ఉపమన్యుడికి తిండి దొరికే దారి లేకుండా చేశాను, అతను కోపం వచ్చి ఉండవచ్చును, అయినా ఇంతవరకు తిరిగి రాలేదు, నడవండి, అతన్ని వెతుకుదామని చెప్పి గురువు శిష్యులతో కలిసి అడవికి వెళ్ళాడు. అతడి గొంతెత్తి ఉపమన్యువు, నాయన ఎక్కడున్నావు, రావయ్యా అని పిలుస్తుండగా అతను గొంతును గుర్తుపట్టి నా ఉపమన్యువు తానక్కడ నూతిలో ఉన్నానని గట్టిగా అరిచి చెప్పాడు. కోపంలో ఎలా పడ్డామని గురువు అడిగితే జిల్లేడు ఆకులు తిని చూపు పోగొట్టుకోవటంతో నూతిలో పడ్డాను శిష్యుడు సమాధానం చెప్పాడు. స్వస్తి, జయ శ్రీరామ్.